కేంద్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం సరికాదు ఎమ్మెల్సీ. విశాఖ ప్రజలు స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు కార్మిక సంఘాలతో కనీసం చర్చించకుండా కేంద్ర ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం, అనాలోచిత నిర్ణయాలు తీసుకోవడం సరికాదని ఎమ్మెల్సీ రామారావు అన్నారు. సోమవారం విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద టీడీపీ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. రోడ్డెక్కిన వాలంటీర్లు. ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికల తొలిదశ పోలింగ్కు కొన్ని గంటల ముందు రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు ఆందోళనకు దిగడం చర్చాంశనీయమైంది. వాలంటీర్ల ఆందోళనను అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. ప్రతి పథకానికి వాలంటీర్లకే బాధ్యతలు అప్పచెప్పుతూ వారిని వారియర్స్గా అభివర్ణిస్తున్న ప్రభుత్వం వారి డిమాండ్లపై స్పందిస్తుందా? వాళ్ళు అడిగినట్లు నెలకు 15,000 జీతం, ఉద్యోగ భద్రత కల్పిస్తుందా అనేది వేచి చూడాలి. రాజీనామాపై గంటా స్పష్టత. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగానే రాజీనామా చేసినట్లు గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. సోమవారం మేఘాలయ హోటల్లో అన్ని రాజకీయ పార్టీలతో కలిసి సమావేశం నిర్వహించారు. సీఎం జగన్ అసెంబ్లీ, కేబినెట్లో తీర్మానాలు చేసి వాటిని కేంద్ర ప్రభుత్వానికి పంపాలని కోరారు. ప్రైవేటీకరణను అడ్డుకోవాలని, అంతిమ విజయం సాధించేంత వరకు అన్ని వర్గాల వారు రాజీ లేని పోరాటం చేయాలన్నారు. విశాఖ గాజువాక మింది రామ్నగర్ ఇంట్లో భారీ అగ్ని ప్రమాదం. ఇంట్లో ఉన్న గృహోపలంకరణ దగ్ధం, మంటలర్పుతున్న ఫైర్ సిబ్బంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు నిరసనగా బీసీ గేట్ ముందు అఖిలపక్ష కార్మికులు మరియు రాజకీయ నాయకులు ధర్నా. ఈ కార్యక్రమంలో మంత్రి అవంతి, విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ, అనకాపల్లి ఎంపీ సత్యవతి, గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్, విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ మరియు మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.